నా పేరు కె హరినాథరాజు. కేహెచ్ఆర్ మోటివేషన్ ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు ఒక కబీర్ చెప్పిన ఒక దోహాన్ని తీసుకుని దాని భావాన్ని వివరిస్తూ ఈ ప్రస్తుత భౌతిక సమాజంలో విద్యార్థులకు ఎలా అన్వయించుకోవాలో చెబుతూ రావడం జరుగుతున్నది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలకు ఉపాధ్యాయులు తగు సూచనలు చేసి పాటించే విధంగా చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్న ప్రస్తుతం తీసుకున్న దోహే. హస్తి చెడియే జ్ఞానక సహజ దులీచా డార్ స్వానరూపి సంసార హై బొంకన తే జకమార్. ఏనుగు రోడ్డు మీద వెళుతూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఏనుగుకి ఏమీ కాదు, ఏనుగు అలా వెళ్ళిపోతుంది. ఏనుగు కుక్కలను ఏమీ అనదు, కుక్కలు ఏనుగుని ఏమీ చేయజలవు. అలా ఏనుగు తన దారిని అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మన ఈ భౌతిక సమాజానికి మనం అన్వయం చూసుకున్నట్లయితే ఏనుగు అనేది సుఖానికి, సమృద్ధికి, బుద్ధికి, సంపన్నత్వానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు. ఒక కష్టపడి ఒక వ్యక్తి పైకి వస్తే, ఒక వ్యక్తి కష్టపడి మంచి వ్యాపారం చేసి, మంచి కష్టపడి చదివి ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని పొంది, ఒక వ్యక్తి కష్టపడి మంచి పండితుడైతే ఒక ఉన్నతమైన స్థానానికి వెళితే ఆ వ్యక్తులను చూసి ఈ సమాజంలో ఉన్న అజ్ఞానులు, మూర్ఖులు, నీచులు, నికృష్టులు అనేటువంటి వారిని చూసి ఇప్పుడు మరుగుతూ ఉంటాయి. ఏనుగును కుక్కలు ఎలా అయితే ఏమీ చేయలేవో వీళ్ళు కూడా ఏమీ చేయలేరు. కానీ ఈ కుక్కలు మురిగినట్లుగా ఈ లోకులు ఈ సంపన్నత్వం కలిగిన, ఈ బుద్ధి పరిపక్వత కలిగిన ఈ వ్యక్తులకు చూసి ఏడవడం తప్పించి ఏమీ చేయలేరు. ఏనుగు ఎలా తన దారినది వెళ్ళిపోతుందో వీరు ఈ బుద్ధిమంతులు, ఈ పరిపూర్ణత కలిగిన వ్యక్తులు, ఈ సంపన్నులు, కష్టపడి పైకొచ్చిన వ్యక్తులు వీళ్ళను ఏమి పట్టించుకోకుండా వారి దారిని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది దీంట్లో ఉన్న నీతి. దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.